హలో పిల్లలు, నేను మీ బామ్మని వచ్చేసాను. మీకు ఇంకో కథ చెప్పడం కోసం. కథలోకి వెళ్దామా? అనగా ఒక ఊరిలో ఒక శివ అనే అబ్బాయి ఉండేవాడు. శివ వాళ్ళ నాన్నగారు పెద్ద జాబ్ చేసుకుంటున్నారు. అమ్మ ఇంట్లోనే ఉంటారు. శివకి చిన్నప్పటి నుంచి కూడా ఆటలంటే చాలా ఇష్టం. ఆడుకోవడం అన్నా కూడా చాలా ఇష్టం. ఏ ఆ ఊరిలో పిల్లలందరితో ఫ్రెండ్షిప్ అంటే స్నేహం చేసి అందరినీ కలుపుకొని చక్కగా ఆడుకుంటూ ఉండేవాడు అనమాట. ఒక రోజుని శివ వాళ్ళ నాన్నగారు శివని పిలిచి, నాకు ఇంకో ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యింది అన్నారు. ట్రాన్స్ఫర్ అంటే బదిలీ అనమాట. ఈ ఊరి నుంచి ఇంకో ఊరికి అనమాట బదిలీ అయింది అన్నారు. అప్పుడు శివ, నాకు ఇక్కడే బాగుంది, నేను రాను, నాకు ఫ్రెండ్స్ బోల్డ్ మంది ఉన్నారు అన్నాడు. అప్పుడు శివ నాన్నగారు ఏమన్నారో తెలుసా? అక్కడ కూడా ఫ్రెండ్స్ ఉంటారు, నువ్వు అందరినీ పరిచయం చేసుకోవచ్చు అని చెప్పాడు. సరే అని బయలుదేరి వెళ్ళాడు శివ. అక్కడికి వెళ్ళాక కొన్నాళ్ళు అయిన తర్వాత ఎవ్వరూ శివతో ఆడుకుందుకి రాలేదు. రాకపోయేసరికి అప్పుడు ఏం చేశాడు శివ? ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి వాళ్ళ పిల్లల్ని పిలిచి, ఆడుకుందాం, ఫుట్బాల్ మ్యాచ్ ఆడుకుందాం రండి అన్నాడు. ఫుట్బాల్ ఆడుకుందాం రండి అన్నాడు అనమాట. అంటే ఫుట్బాల్ ఆడుకుందికి రమ్మన్నప్పుడు, నేను ఫుట్బాల్ ఫోన్లోనే ఆడుకుంటున్నాను అన్నాడు. పోనీ క్రికెట్ ఆడుకుందాం రండి అన్నాడు. నేను క్రికెట్ని కూడా ఫోన్లోనే ఆడుకుంటున్నాను అని చెప్పారనమాట పిల్లలు. చెప్తే అలా చెప్పగానే శివ మొహం మనం బొంగమూతి పెట్టుకుని వెళ్ళిపోయాడు అనమాట. అప్పుడు నేను రాను, ఫోన్లోనే ఆడుకుంటాం అని చెప్పి వెళ్ళిపోయాడు. అలా అందరి పిల్లలు అన్నారనమాట. శివ బాధపడ్డాడు, ఇంట్లో కూర్చున్నాడు. అమ్మ నాన్న చూసి, ఏమైంది శివ, ఎందుకు ఇలా బాధపడుతున్నావు అని అడిగారనమాట. అంటే అప్పుడు జరిగిందంతా చెప్పాడు. ఎవరి పిల్లల్ని పిలిచినా రాలేదు నాతో ఆడుకుందికి అన్నాడు. శివ వాళ్ళ నాన్నగారు ఒక ఆలోచన చేసి, అంటే ఏం చేద్దాం పిల్లలందరూ కలిసి ఆడుకునేలాగా అని ఆలోచించి శివాన్ని పిల్లలందరినీ తీసుకురమ్మని చెప్తాడు, పార్కుకి వెళ్దామని. సరేనా, అందరు పిల్లలు గలగలామంటూ పార్కుకి వస్తారనమాట. వచ్చి, ఆ అంకుల్ మేమందరం వచ్చాం అన్నారు. అప్పుడు పిల్లలందరితోని శివ వాళ్ళ నాన్నగారు ఏమన్నారంటే, నేను ఇక్కడ ఒక ఫోను దాచాను పార్కులో, మీకు ఎవరికైనా కనిపిస్తే తీసుకొచ్చి నాకు ఇవ్వండి అని చెప్పారనమాట. పిల్లలందరూ కూడా నేను తెస్తాను అని చెప్పి పరిగెట్టారు. ఈ పరుగులు పెడుతూ అటు చూసి పరిగెడుతూనే ఉన్నారు, అన్నీ వెతుకుతున్నారు, తీస్తున్నారు, పెడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. అప్పుడు ఏమైందంటే శివకి వాళ్ళ నాన్నగారు గంట అయిపోయింది, 2 గంటలైనా కూడా వాళ్ళకి ఫోన్ దొరకదనమాట. దొరక్కపోయేసరికి అప్పుడు శివ వాళ్ళ నాన్న దగ్గరికి, అదే అంకుల్ మీ ఫోన్ మాకు కనపడలేదు, ఎక్కడ పెట్టారో అన్నారు. అంటే అప్పుడు ఈ పిల్లలందరికీ చెమటలు కారుతూ పరుగులు పెట్టి ఆయాసపడుతూ ఉన్నారు కదా. శివ వాళ్ళ నాన్నగారు అన్నారు, ఎక్కడ పెట్టానో మీకు తెలియలేదా, నేను చెప్తాను వినండి అని చెప్పి ఏం చెప్పారంటే, ఇంతసేపు మీరందరూ పరిగెట్టారు, ఆడారు, చెమటలు కారే, అన్నీ వెతికారు కదా, ఇప్పుడు మీకు ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. అలా ఫోన్ చూసుకుంటూ కూర్చుంటే ఆరోగ్యంగా ఉండదు, కళ్ళకి ఇబ్బంది వచ్చి కళ్ళు పాడవుతాయి, కళ్ళకు చూడు వస్తుంది. అందువల్ల మనం అదన్నీ లేకుండా ఉండాలి అంటే రోజు ఎంతో కొంతసేపు పార్కుకు వెళ్ళి ఆడుకోవాలి. ఆడుకుంటేనే మనకి ఆరోగ్యంగా ఉంటుంది. ప్రకృతి అంటే బయట ఉండే ఇదంతా కూడా మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందుచేత మీరందరూ కూడా రోజు పార్కుకు వచ్చి ఆడుకోవాలి అని చెప్తే పిల్లలు శివ వాళ్ళ నాన్నగారి మాట విని అందరు కూడా ఓకే సరే అన్నారనమాట. అప్పుడు శివ కూడా హ్యాపీ అయ్యాడనమాట. ఆ రోజు నుంచి పిల్లలందరూ శివ అందరూ కలిసి చక్కగా ఆడుకుంటూ ఉండేవారనమాట. అంటే ఏంటైంది, దీనికి శివ వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారో మనం అలాగే కూడా రోజు ఆడుకుని చక్కగా ఆరోగ్యంగా ఉండాలి. ఓకేనా పిల్లలు? మీరు ఉంటారు కదా. ఓకే, మళ్ళీ కలుద్దాం ఇంకో కథతో బామ్మతో. ఓకేనా?
బాయ్.